హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం భవిష్యత్తు గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్. అసలు మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎవరికైనా? ఎవరికి తెలియని దాని గురించి మనం ఆలోచిస్తుంటాం చూడండి. మనంత పిచ్చి వాళ్ళు ఇంకొకరు లేరనిపిస్తుంది. అసలు రేపటికి రూపమే లేదు అని మనం అనుకుంటూ ఉంటాం అని పెద్దలు ఎన్నిసార్లు చెప్పినా లాస్ట్కి మనం ఏం చేస్తామండి? మన ఫ్యూచర్ ఏంటి, మన పిల్లల ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్కి మనం ఎంత ఎత్తి పెట్టాలి, మన వాళ్ళకి మన వాళ్ళకి సరిపడా ఎత్తిపెట్టి ఇంకా కొంతమంది అయితే అసలు రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేసాము అంటే ఆ రోజు మనం కృతజ్ఞత చెప్పాలి దేవుడికి, అంతే. ఓహో, ఈరోజు నన్ను ప్రాణాలతో పెట్టావా, ఓకే. ఫ్యూచర్ గురించి ప్రిడిక్ట్ చేసేలాగా అందరికీ అవకాశం ఉంటే ప్రతి ఒక్కడు అంబానో సీఎంఓ పిఎంఓ ఇంకొకటి అవ్వాలనుకుంటారు కదండి. మీరు అనొచ్చు, నువ్వు ఆ భ్రమలో బతుకు, మమ్మల్ని బతకమని చెప్పొద్దు అని. అలా ఆలోచించే వాళ్ళే భ్రమలో బతుకుతున్నట్టు. ఒక్కసారి ఆలోచించండి, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? నిజం మాట్లాడుకుందాం, ఎవ్వరికి తెలీదు. అలాంటప్పుడు ఫ్యూచర్ కోసం ప్రజెంటు జరగాల్సిన దాన్ని మానేసి ఫ్యూచర్ కోసం కొంచెం ఎత్తిపెట్టుకోవడము, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడం ఉంటాయి, నేను లేదని చెప్పను. మరీ ఎక్కువగా ఎత్తిపెట్టేసి ఫ్యూచర్లో చూసుకుందాం, ఫ్యూచర్లో ఆ డబ్బు వచ్చి నిన్ను కాపాడదు. కొంతమంది అయితే వచ్చిన ఏదైనా అమౌంట్ వచ్చినా ఏదైనా చేసినా కొడుకులకి ఏమైనా ఒక బిజినెస్ ఏదో ఒకటి పెట్టివ్వకుండా దాన్ని తీసుకొని బ్యాంక్లో వేసుకొని అన్నీ చేసుకుని రేపు పొద్దున ఆ బ్యాంక్లో ఉన్న డబ్బు వచ్చి మిమ్మల్ని కాపాడదు, కొడుకు కాపాడతాడు. కొడుకు కానీ కూతురు కానీ మీకేమైనా అయినప్పుడు వాళ్ళు కాపాడతారు. వాళ్ళని చూద్దాం. మా ఫ్యూచర్ కోసం మేము ఎత్తి పెట్టుకున్నాం, మమ్మల్ని ఎవరు ఫ్యూచర్లో చూడరు. అసలు రేపు అనేది లేనప్పుడు నీకు ఫ్యూచర్ ఎందుకు? సరే అనుకుంటున్నావు కదా, కొద్దిగా ఎత్తి పెట్టుకో. కొద్దిగా పిల్లలకి ఏదైనా చేయాల్సింది చేయి. అందరూ అలా ఉన్నారని అనుకోరు. నేను అందరూ అలా అని చెప్పట్లేదు. ఫ్యూచర్ గురించి కొద్దిగా ఆలోచించండి. ఫ్యూచర్ మనకి తెలీదు, ఎవ్వరు ప్రిడిక్ట్ చేయడానికి మనం దేవుళ్ళు కాదు. మనం చేయాల్సినవి సక్రమంగా చేసి మిగిలింది ఏదన్నా ఉంటే కొద్దిగా ఎత్తిపెట్టుకొని చూడండి. అది కూడా లాస్ట్కి మన పిల్లలకే కదా వస్తుంది, మనమైతే తీసుకెళ్ళలేం కదా. ఫ్యూచర్ 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 అనేసి ఉన్న డబ్బును కాస్త ఫ్యూచర్లో పెట్టేసి ప్రజెంట్ ఏమి లేకుండా బతకద్దండి. ప్రజెంట్ ఫస్ట్ ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ ఏది ఉందో దానిలో బతకండి. ప్రజెంట్ ఏది ఉందో దాన్ని మనం చూసుకుందాం. ఫ్యూచర్ మళ్ళీ ఆలోచిద్దాం. ఫ్యూచర్ చెప్పడానికి మనం దేవుళ్ళం కాదు. ఏమంటారో చెప్పండి.